హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పావని తెలుగు వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి పెడిక్యూర్ ఇంట్లోనే ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నాను. అంటే స్టెప్ బై స్టెప్ నేను ఎట్లా చేస్తానో ఇంట్లో అలాగే చూపిస్తున్నాను మీకు కూడా. అట్లనే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నమాట. 200 లోనే మనకి పెడిక్యూర్ కిట్ అయితే వస్తుంది. అది మీషోలో గానీ, అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మధ్య బ్లింకిట్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. ఇట్లా ఆన్‌లైన్‌లో తీసుకొని ఇంట్లో చేసుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే బయటికెళ్తే 500 తీసుకుంటారు. అందుకంటే ఎక్కువ కూడా తీసుకుంటారు. నేను బ్యూటీ పార్లర్ నేర్చుకున్నానని ముందు వీడియోలో కూడా చెప్పినా కదా! అస్సలు మీరు భయపడాల్సిన పని లేదు. నేను చూపించే స్టెప్స్ అన్నీ నేను బ్యూటీషియన్‌లో నేర్చుకున్నవే చూపిస్తున్నాను మీకు. అట్లనే నేను చూపించే హోమ్ రెమెడీస్ కూడా ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. అన్నీ న్యాచురల్‌గానే చూపిస్తాను నేను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అస్సలు మిస్ చేసుకోకండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఉన్నాయి నా ఛానెల్‌లో కంపల్సరీగా చెక్ చేయండి. ఇంకొక చిన్న విషయం, నేను ఇప్పటివరకు నా వీడియోస్‌కి ఎప్పుడు టార్గెట్ పెట్టలేదు. ఒక 10 లైక్స్ టార్గెట్ పెట్టుకుందాము. కంప్లీట్ చేస్తారేమో చూద్దామని చూస్తున్నాను. ఎందుకంటే నా వీడియోస్‌కి ఇప్పటివరకు 10 లైక్స్ అయితే ఒక్క వీడియోకి కూడా రాలేదు. చాలా తక్కువ వచ్చినా గానీ. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ పెడిక్యూర్ వీడియో ఎట్లా చేస్తానో చూపిస్తాను. చూసేయండి. పెడిక్యూర్‌లో నేనిప్పుడు చూపించేది సెకండ్ స్టెప్ అండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి నెయిల్స్‌కి ఏమైనా నెయిల్ పాలిష్ ఉందనుకోండి, అది రిమూవ్ చేసుకోవాలి. పార్లర్స్‌లో అయితే మనకి ఎసిటోన్ అనే యాసిడ్ ఉంటదనమాట. దాంతోని రిమూవ్ చేసుకోవచ్చు. అదే ఇంట్లోనే అయితే మనకి చిన్న చిన్నవి చాలా వరకి ప్రొడక్ట్స్ ఉంటాయి గదా! అవైతే దాంతోనైతే రిమూవ్ చేసుకోవచ్చు. నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకున్న తర్వాత గోరువెచ్చటి వాటర్ తీసుకోండి. వాటర్‌లోకి 1 స్పూన్ బేకింగ్ సోడా, ఒక నిమ్మకాయ, అట్లనే కొంచెం షాంపూ వేసి కలిపి మన లెగ్స్ 20 మినిట్స్ వరకు పెట్టాలి. కంపల్సరీగా 20 మినిట్స్ వరకు పెట్టాలి. ఎందుకంటే లెగ్స్ బాగా నానాలి. ప్లస్ డెడ్ స్కిన్ కూడా ఈజీగా రావాలి అంటే 20 మినిట్స్ కంపల్సరీగా పడుతుంది. 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా వదిలేసారనుకోండి, డెడ్ స్కిన్ రిమూవ్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. పార్లర్లో అయితే వేరే లిక్విడ్స్ అయితే ఉంటాయి. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి, మనం షాంపూతో న్యాచురల్గా చేసుకుంటున్నాం కాబట్టి షాంపూతో చూపిస్తున్నాను మీకు. ఇట్లా షాంపూతో చేసుకున్నా కానీ ఫస్ట్ టైం ఏమైనా రిమూవ్ కాకపోయినా కానీ సెకండ్ టైం అయినా, అంటే 2 టైమ్స్ చేసుకున్నారు అనుకోండి, సెకండ్ టైం అయినా మంచిగా క్లియర్గా రిమూవ్ అయిపోతాయి అనమాట, ఎక్కువ ఉంటే ఒకవేళ. 20 మినిట్స్ తర్వాత వాటర్‌లో నుంచి లెగ్ తీసేసి, తర్వాత కొంచెం షాంపూ యాడ్ చేసిన తర్వాత మన మన కాలు మీద కొంచెం షాంపూ ఏసిన తర్వాత, నేనిప్పుడు చూపించాను కదా! దాన్ని స్క్రబ్బర్ అంటారు. రాక్ స్క్రబ్బర్ గూడా ఉంటది. దాంతోని మొత్తం రబ్ చేసుకోవాలి. ఇది గూడా ఒక 10 మినిట్స్ చేసుకోవాలనమాట. ఎందుకంటే ఏం డెడ్ స్కిన్ ఉన్నా గానీ, మైల ఏమన్నా ఉన్నా గానీ ఎళ్ళిపోతుంది. నేను పెడిక్యూర్ చేసుకొని చాలా రోజులయిపోయింది. అంటే మేము పార్లర్‌లో చేసుకుంటప్పుడైతే మంచిగా ఒకరికొకరు చేసుకుంటుండే. అసలు మాకు అమౌంట్ గూడా ఇయ్యనవసరం లేదు. జస్ట్ ప్రాక్టీస్ లాగా పెడిక్యూర్ గూడా అయిపోతుండే మాకు. అప్పుడైతే చాలా క్లియర్‌గా అయిపోయినాయి. ఇప్పుడు పెళ్లి తర్వాత నా లెగ్స్ చూస్తే నాకే మస్తు గలీజ్ అనిపిస్తది. మొత్తం కింద నుంచి మొత్తం క్రాక్స్ వచ్చినాయన్నమాట. అంటే మొత్తం పగుళ్ళొచ్చినాయి. నేనేమన్నా వాటర్‌లో ఎక్కువ పని చేస్తానా అంటే అట్లా గూడా గాదు. తక్కువనే చేస్తాను. కానీ బాడీ వేడియా లేకపోతే ఏంటో తెలీదు. దానివల్ల ఇగ ఇంట్లోనే చేసుకోవడం స్టార్ట్ చేశాను పెడిక్యూర్ అయితే. ఇప్పటికి నేను 3, 4 మంత్స్ నుంచి స్టార్ట్ చేసిన పెడిక్యూర్ చేసుకోవడము. దాన్ని బట్టి నాకు కొంచెం రిజల్ట్ అయితే కనిపించింది. అందుకని మీకు కూడా చూపిస్తున్నాను. సెల్ఫ్ పెడిక్యూర్ చేసుకోవడం అంటే చాలా కష్టం అనుకుంటారు. అట్లేం గాదు. కొద్దిసేపు ఓపిక పట్టుకున్నారనుకోండి ఈజీగా అయిపోతుంది. జస్ట్ 10-20 మినిట్స్ జస్ట్ నానబెట్టిన తర్వాత 10 మినిట్స్‌లో పెడిక్యూర్ గూడా అయిపోతది. అంటే ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ ఇస్తే సరిపోతుంది అంతే. ఈ స్క్రబ్బర్‌తో ఓన్లీ పై వరకే మనం స్క్రబ్ చేసుకోవచ్చు. 2 లెగ్స్ మంచిగా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఇంకొకటైతే యూజ్ చేయాలి. అది నేను సిల్వర్‌ది యూజ్ చేస్తాను. అంటే మనకి పగుళ్ళ దగ్గర ఎళ్ళిపోవడానికి సిల్వర్‌దయితే యూజ్ చేయాలి. ఇది సిల్వర్‌దనమాట. ఇది మనకు పగుళ్ళ దగ్గర క్లియర్ చేసుకోవడానికి, అంటే పగుళ్ళు మొత్తం ఎళ్ళిపోవడానికి, మొత్తం డర్ట్ స్కిన్ రిమూవ్ చేసుకోవడానికైతే మంచిగా యూజ్ అయితది. దీనికి ఇంకా స్ట్రాంగ్‌గా గూడా ఇంకొకటుంటుంది. కానీ కాంబోలో వచ్చింది కాబట్టి నాకు కొంచెం అంత మంచిగా రాలేదనమాట. అంత స్ట్రాంగ్‌గా రాలేదు. కొంచెం ఏదో చాలా సేపు టైం పట్టిందనమాట దీంతోనైతే చేసుకోవడానికి. ఇంట్లో యూజ్ చేసుకోవడానికైతే చాలా బాగా యూజ్ అవుతది. కానీ పార్లర్‌లో అయితే ఇది యూజ్ చేయలేము. ఇంట్లో అయితే మనం క్యాజువల్‌గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతది. అంటే నార్మల్‌గా పార్లర్‌లో అయితే కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి వెంటనే వన్స్ అంటే ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడే వాళ్ళకి క్లియర్ స్కిన్ కావాలనుకుంటారు కాబట్టి, అది స్ట్రాంగ్‌గా ఉంటది కాబట్టి కొంచెం ఎక్కువ రబ్ చేస్తది. తొందరగా రిమూవ్ చేస్తది. నాకు థంబ్‌నెయిల్‌లో పెట్టాను గదా! ఆ కాంబో వచ్చేసి నాకు జస్ట్ 250లో వచ్చేసింది. అంటే బయట తీసుకున్నాను కాబట్టి 250 అయింది నాకు. అదే ఆన్‌లైన్‌లో అయితే జస్ట్ 200లోనే ఉంది. మీషోలో అయితే 150యే ఉంది ఇంకా చెప్పాలంటే. ఇంక బ్లింకిట్‌లా ఇంకా జెప్టోలో అయితే ఒక 250 అట్లా ఉందన్నమాట. నేను అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు తీసుకున్నా. కాంబో సెట్ బయట షాప్‌లో తీసుకున్నాను. ఎప్పుడో నేను పార్లర్ చేసేటప్పుడే తీసుకున్నాను గానీ, ఎప్పుడు యూజ్ చేయలేదు. 1 టైమ్, 2 టైమ్స్ అట్లా యూజ్ చేసి మూలకు పడేసిన. ఇంగ మొన్ననే మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు కనిపించింది నాకు, యూజ్ అయితది గదా అని చెప్పి మళ్ళా తీసుకొచ్చుకున్నా. ఇంతసేపు వాటర్‌లో అయితే పెట్టడం మీరు అబ్జర్వ్ చేస్తున్నారు గదా! అదే
పార్లర్స్‌లో అయితే ఇంతసేపు వాటర్‌లో పెట్టనివ్వరు. ఎందుకంటే అది కెమికల్ ఉంటది గాబట్టి. ఇది నేను షాంపూనే న్యాచురల్‌గా వేశాను గాబట్టి ఇట్లా వాటర్‌లో అద్దుకుంటూ మొత్తం క్లీన్ జేసుకుంటున్నా. అదే పార్లర్స్‌లో అయితే కెమికల్ ఉంటది గాబట్టి తొందరగా కాళ్ళకి ఎఫెక్ట్ అయితదేమో అని జెప్పి 20 మినిట్స్ కంటే ఎక్కువ పెట్టరు. కొంచెం గూడా ప్లేస్ వదలకుండా ఎక్కడెక్కడైతే మీకు డెడ్ స్కిన్ ఉందో అక్కడంతా స్క్రబ్ చేసేసుకోవాలి. థంబ్ దగ్గర, ఇంకా థంబ్ మధ్యలో గూడా ఉంటుంది కొంతమందికి. అక్కడ గూడా స్క్రబ్ చేసేసుకోవాలి. దీంతోని స్క్రబ్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ డెడ్ స్కిన్ ఉందనుకో, ఇంకా పగుళ్ళు ఎక్కువున్నాయనుకోండి, ఈ టూల్ అయితే యూజ్ చేయాలి. దీనికి ఒక బ్లేడ్ వస్తదనమాట. ఆ బ్లేడ్‌తో మెల్లిగా ఇట్లా లాగారనుకోండి, కొంచెం ప్రెషర్ పెట్టి ఇట్లా బయటికి లాగారనుకోండి, ఈజీగా డెడ్ స్కిన్ అయితే వచ్చేస్తుంది. చాలా మందికైతే డౌట్ ఉండుంటది. ఇది ఎట్లా వాడాలి మరి అని జెప్పేసి. నేనైతే ఇప్పుడు చూపిస్తాను నేను. బ్లేడ్ ఎట్లా ఇన్సర్ట్ చేయాలి, బ్లేడ్ ఎట్లా రిమూవ్ చేయాలి అని జెప్పేసి. అక్కడైతే ఒక క్లిప్ ఉంటది. ఆ క్లిప్‌ని కొంచెం కిందికి లాగారనుకోండి, బ్లేడ్ అయితే బయటికొచ్చేస్తుంది. అట్లా బయటికొచ్చేసిన తర్వాత మళ్ళీ అక్కడే పెట్టేసి కొంచెం ప్రెషర్ పెట్టి ఒత్తారనుకోండి, ఈజీగా మనకి బ్లేడ్ గూడా ఇన్సర్ట్ అయిపోతుంది. దీంతోని మనకి ఇదొక్కటే కాకుండా దీంట్లో ఎక్స్‌ట్రా వచ్చిందే గాకుండా మనకి 3 ఎక్స్‌ట్రా వస్తాయి మళ్ళీ. 3 బ్లేడ్స్ ఎక్స్‌ట్రా వస్తాయి. మళ్ళీ ఒక సిలికాన్ గ్యాస్కెట్ అయితే వస్తుంది సేఫ్టీగా. అంటే కొంతమంది బ్లేడ్ కట్ చేసుకుంటారేమో అని జెప్పేసి ఆ సిలికాన్ గ్యాస్కెట్ అయితే పెట్టి కట్ చేసుకుంటారు. చూపిస్తున్నాను గదా! నాకు చాలా తక్కువుంది గాబట్టి అది మాత్రమే వస్తుంది. ఎంత గట్టిగా ప్రెస్ చేసినా గానీ అది మాత్రమే వస్తుంది డెడ్ స్కిన్. అంతకన్నా ఎక్కువగా వస్తలేదు. ఇంగా ఎక్కువ పగుల్సొచ్చేసి బాగా క్రాక్స్ వస్తాయి జూడండి, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇది. ఇక్కడొచ్చేసి ఇంకో టూల్ అన్నమాట. ఇది నెయిల్స్ దగ్గర డెడ్ స్కిన్ రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతది. జస్ట్ కొంచెం ప్రెషర్ పెట్టి ఇట్లా ముందుకు లాగారనుకోండి, ఈజీగా రిమూవ్ అయిపోతుందన్నమాట. అక్కడ దీనికి గూడా చిన్న బ్లేడ్ ఉంటది. దాన్ని బట్టి తొందరగా వచ్చేస్తుంది. ఈ టూల్ వచ్చేసి మనం లెగ్స్ దగ్గరనే గాకుండా హ్యాండ్స్ మీద గూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే హ్యాండ్స్ మెనిక్యూర్ గూడా చేసుకోవచ్చన్నమాట. రెండిటికి యూజ్ అవుతది ఇది. నాకొచ్చిన డెడ్ స్కిన్ అయితే చూపిస్తున్నాను. మనము వాటర్‌లో నానబెట్టిన తర్వాత ఇంత ఈజీగా వస్తదనమాట. ఒకవేళ డ్రై ఉందనుకోండి, దీన్నైతే వాడకండి. ఎందుకంటే నెయిల్ గూడా కట్ అయ్యి వచ్చేస్తుంది. నేనొకసారి చేసుకొని చూసాను డ్రై హ్యాండ్స్ ఉన్నప్పుడు. అంటే కొంచెం నానబెట్టకుండా హ్యాండ్స్ కొంచెం మెనిక్యూర్ చేసినప్పుడు గూడా హ్యాండ్స్‌ని గూడా వేడి వాటర్‌లో ఒక 20 మినిట్స్ నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఆ తర్వాత మెనిక్యూర్ చేసుకోవాలి. అట్లా గాకుండా నేను డ్రైగా ఉన్నప్పుడే ఇట్లా రిమూవ్ చేయడానికి ట్రై చేషినా. కొంచెం నెయిల్ గూడా కట్ అయ్యి రావడం అబ్జర్వ్ చేషినా. అట్లా కట్ చేసుకోకండి. నెయిల్ గూడా కట్ అయ్యి వస్తుంది. ఇదొచ్చేసి ఇంకో టూల్ అనమాట. మనకి మెనిక్యూర్‌లో వస్తుంది ఈ టూలు. ఇది మెనిక్యూర్ చేసుకునేటప్పుడు యూజ్ చేస్తారు. అట్లనే ఈ పెడిక్యూర్ చేసుకునేటప్పుడు కూడా యూజ్ చేస్తారు సేమ్ టూలు. అంటే మనకి నెయిల్ లోపట ఉంటది గదా డెడ్ స్కిన్, అది రిమూవ్ చేయడానికి ఇది పనికొస్తదనమాట. ఇట్లా రిమూవ్ చేసేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసేసుకోవాలి. మళ్ళీ ఒకవేళ బ్రష్ ఉందనుకోండి, బ్రష్‌తో నెయిల్స్ అన్నీ క్లీన్ చేసుకోండి. నా దగ్గర బ్రష్ అవైలబుల్‌గా లేదు. కాబట్టి నేను నెయిల్ షేపర్‌తో అయితే షేప్ చేసుకున్నాను. నెయిల్ షేపర్‌తో షేప్ చేసుకున్న తర్వాత మనము బ్రష్‌తోని మొత్తం క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ టూల్ వచ్చేసి నెయిల్ షేపర్ అనమాట. నెయిల్ షేపర్ ఇట్లా గాకుండా ఇంకొకలా గూడా ఉంటది సిల్వర్‌ది. అది కాకుండా ఇది చాలా ఈజీ, చాలా జెంటిల్‌గా గూడా ఉంటది. మనకి పెయిన్ ఉండదు. నెయిల్ షేపర్ ఇంకొకటి సిల్వర్‌ది ఉందని జెప్పినా గదా! అదేమో మనకు కొంచెం పెయిన్ ఇస్తదనమాట. ఇట్లా నెయిల్స్ అయితే మొత్తం షేప్ చేసుకోవాలి. నాకైతే ఒక కాలుకి పెద్దగున్నాయి నెయిల్స్, ఒక కాలుకేమో చిన్నగున్నాయన్నమాట. అందుకని నేను అన్నీ ఒకటే షేప్‌లో చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ నెయిల్ టూల్ అయితే చాలా జెంటిల్‌గా ఉందండి. కొంచెం గూడా పెయిన్ రాలేదన్నమాట. చేసుకునేటప్పుడైతే కొంచెం ఇట్లా దుమ్ము దుమ్ము అయితుంది కాలంతా. క్లీన్ చేసేసుకోవాలి తొందరగా. ఇట్లా అయిపోయిన తర్వాత మనమైతే బ్రష్‌తోని మొత్తం క్లీన్ చేసేసుకొని, ఒకవేళ షాంపూ వేసుకొని రబ్ చేసుకోవచ్చు. అంటే నెయిల్స్‌ని కొంచెం వాష్ చేసుకుంటే చేసుకోవచ్చు మీ ఇష్టం. ఇప్పుడైతే స్క్రబ్బర్ కోసం నేను బియ్యం పిండి, కాఫీ పౌడర్ తీసుకున్నా. మీ దగ్గర ఇంకా ఎర్రపప్పు ఉందనుకోండి, అదైతే ఇంకా డీటాక్సిఫై చేస్తదనమాట. మంచిగా రిమూవ్ చేస్తది. అది కాకుండా శనగపిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం బరకగా ఉండాలనమాట. బరకగా ఉంటేనే మంచిగా తొందరగా ఏమైనా డెడ్ స్కిన్ ఉన్నా గానీ ఈజీగా ఎళ్ళిపోతుంది. మనం ఇప్పటివరకు డెడ్ స్కిన్ రిమూవ్ చేసుకున్నాం గదా! కొంచెం ఇట్లా రాకినప్పుడు, స్క్రబ్ చేసినప్పుడు అటు ఇటు కొంచెం ఏమన్నా ఉన్నా గానీ స్క్రబ్ చేసినప్పుడు ఈజీగా ఎళ్ళిపోతుంది. రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ యాడ్ చేయండి. నేనైతే రోజ్ వాటర్ యాడ్ చేషిన. యాడ్ చేసిన తర్వాత కొంచెం గట్టిగానే కలుపుకోండి. గట్టిగా కలుపుకుంటేనే ఏమైనా మనకి స్క్రబ్ చేస్తుంటే గట్టి గట్టిగా అయితున్నా గానీ కొంచెం కొంచెంగా వాటర్ అద్దుకుంటూ స్క్రబ్ చేసుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీగా 5-10 మినిట్స్ చేయాలి. ఏమైనా డెడ్ స్కిన్ కొంచెం కొంచెం ఉన్నా గానీ ఈజీగా ఎళ్ళిపోతుందనమాట. అదుందనుకోండి మళ్ళీ డెడ్ స్కిన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇందాక స్క్రబ్ చేసుకున్నప్పుడు వేళ్ళ మధ్యల మనం స్క్రబ్ చేయలేదు. కాబట్టి ఈ స్క్రబ్బర్ యూజ్ చేసి మనం వేళ్ళ మధ్యల మొత్తం క్లీన్ చేసేసుకోవాలి.
అంటే మన మన చేతి వేళ్ళు ఆ వేళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళి అక్కడ మొత్తం స్క్రబ్ చేయాలి కదా! అట్లా నెయిల్స్ దగ్గర గూడా మొత్తం గూడా మనం రిమూవ్ చేసుకోవాలి. ఎందుకంటే నెయిల్స్ దగ్గర మనకు కొంచెం బ్లాకిష్‌గా ఉంటది గదా! అది గూడా ఒక టైప్ ఆఫ్ మైలనే అన్నమాట. అది గూడా మొత్తం రిమూవ్ చేసేస్తుంది. ఒకవేళ మీ దగ్గర హెయిర్ ఎక్కువుందనుకోండి, ఇప్పుడు వేళ్ళ దగ్గర గూడా కొంతమందికి హెయిర్ ఉంటది. అది గూడా రిమూవ్ చేసుకోవచ్చు. అది రిమూవ్ చేయడానికైతే రేజర్ అయితే వాడుకోండి. 2 లెగ్స్‌ని గూడా మంచిగా స్క్రబ్ చేసుకోవాలనమాట. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కంపల్సరీగా 5-10 మినిట్స్ వరకి స్క్రబ్ చేసుకుంటేనే ఏమున్నా గానీ రిమూవ్ అయిపోతది. స్క్రబ్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్‌తో వాష్ చేసేసుకొని లెగ్స్ అంతా డ్రై అయ్యేంత వరకు తుడుచుకోండి. టవల్‌తోని మొత్తం తుడిచేసుకున్న తర్వాత మాయిశ్చర్ కోసమయితే మనము పెరుగైనా వాడొచ్చు, లేకపోతే పాల మీగడైనా వాడొచ్చు. ఇంట్లో ఒకవేళ వాడాలనుకుంటే నా దగ్గర మాయిశ్చరైజర్ ఉంది గాబట్టి బాడీ లోషన్ లాంటిది పెట్టేసుకుంటున్నాను. అది పెట్టేసి ఇది గూడా ఒక 5 మినిట్స్ అట్లా బాగా రుద్దారనుకోండి, బాగా మంచిగా మసాజ్ చేశారనుకోండి, మనకు సర్క్యులేషన్ గూడా మంచిగా అయితది. ప్లస్ మంచి సర్క్యులేషన్ గూడా అయితది గాబట్టి డెడ్ స్కిన్ గూడా అంత ఈజీగా రాదు మళ్ళీ. మంత్లీ ఒకసారి ఇట్లా చేసుకొని చూడండి. మంచి రిలీఫ్ ఉంటదనమాట. ఇట్లా మొత్తం అంతా మసాజ్ చేసుకున్న తర్వాత మనం నెయిల్ పాలిష్ అయితే అప్లై చేసుకోవాలి. నెయిల్ పాలిష్ అప్లై చేసుకున్న తర్వాత షైనర్ అప్లై చేసుకోవాలి. షైనర్ అప్లై చేయడం వల్ల ఇంకా బాగా లుక్ బావుంటుందనమాట లెగ్స్‌కి. ఇంతే అండి. 200లోనే మనకి పెడిక్యూర్ అయిపోతది. 500, 600 పెట్టాల్సిన అవసరం లేదు. ఒకటేసారి కొనుక్కున్నారనుకోండి ఎప్పుడైనా చేసుకోవచ్చు మీకిష్టమున్నప్పుడల్లా. నేను ఈ పెడిక్యూర్ చేసుకోవడం ఇప్పటికి థర్డ్ టైమ్ గాబట్టి నా లెగ్స్ అయితే చాలా క్లియర్ అయిపోయినాయి. నాకే చాలా అనిపించినాయన్నమాట నెయిల్ పాలిష్ పెట్టిన తర్వాత. ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే గుర్తుంది గదా! 10 లైక్స్ అయితే టార్గెట్ పెట్టినా అదైతే ఫినిష్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.